నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఉక్కు నగరం ఉలిక్కిపడింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో అసలేం జరిగింది? మాటల కందని విషాదానికి బాధ్యులెవరు? ఎవరిది పాపం, ఎవరిది నిర్లక్ష్యం? మేనేజ్మెంట్ పోకడలే మరణశాసనం రాస్తున్నాయా? భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఏం చేయాలి? వైజాగ్ అంటేనే ప్రమాదాలకు కేరాఫ్ అయిందా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. తరచూ ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఈ స్టీల్ ప్లాంట్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజా ఘోరం ఎలా జరిగింది? వరుస ప్రమాదాలకు కారణాలేంటి? విశాఖ స్టీల్ ప్లాంట్లో అసలేం జరిగింది? మాటల కందని విషాదానికి బాధ్యులెవరు? తరచూ ఘటనలకు కారణాలేంటి? ప్రమాదాలకు కేరాఫ్గా మారిందా? సరైన మెయింటెనెన్స్ ప్రమాణాలు లేవా? నిపుణులైన సిబ్బంది కొరత ఉందా? కార్మికుల భద్రతను గాలికొదిలేశారా? మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే మరణశాస్త్రం రాస్తోందా? భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఏం చేయాలి? విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్లోని SMS-2, STC-3 హీట్ FGలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ఒక్కసారిగా పేలడంతో ఉక్కు ద్రవం లీక్ అయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ను లాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ద్రవ ఉక్కును తరలిస్తున్న ఒక భారీ లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో కొన్ని వందల టన్నుల వేడి ద్రవ ఉక్కు ఒక్కసారిగా నేలపైకి ఒలికింది. ఈ విపరీతమైన వేడి ద్రవం అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడడంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ కేబుళ్లు, పవర్ లైన్లు, ట్రాక్ మౌలిక వసతులను పూర్తిగా దెబ్బతీసింది. ద్రవ ఉక్కు పడిన వేడి తీవ్రతకు కొందరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది క్షతగాత్రులను కాపాడి ప్లాంట్ పరిధిలోని స్టీల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించారు. మంటల మధ్య ఇంకా ఎవరైనా లోపల చిక్కుకుపోయారా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే స్టీల్ ప్లాంట్కు చెందిన అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. పలు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. వేడి ద్రవం ఉన్నదో దానిని మిషన్ దగ్గరికి తరలించేటువంటి క్రమంలో మిషన్ నెంబర్ 2 అక్కడికే తరలించేటువంటి ప్రయత్నంలో అది బ్లాస్ట్ అవడం వల్ల ఆ మిషన్ దగ్గర ఉన్నటువంటి 8 కార్మికులు చనిపోయారు. అదేవిధంగా పక్క మిషన్ దగ్గర పనిచేస్తున్నటువంటి 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 3 విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి, మరొక 3 సెవెన్ హిల్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. ప్రమాద ఘటనతో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అప్పారావు, కృష్ణ, ప్రభాకర్ రావు, అప్పలరాజు, త్రినాథ్, రమణ, కుమారులు మృతి చెందినట్లుగా గుర్తించారు. వీరిలో 5 విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, మరో 3 ఒప్పంద కార్మికులు. ఈ ప్రమాదం కారణంగా ప్లాంట్కు 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ప్లాంట్ మేనేజ్మెంట్ దీనిపై ఒక అంతర్గత సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి లాడిల్ మెకానిజం విఫలం కావడానికి గల అసలు కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆయన. ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలను చంద్రబాబుకు వివరించారు స్టీల్ ప్లాంట్ అధికారులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదంపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలిని పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు ఆయన. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారని, బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కార్మికుల భద్రత, శ్రేయస్సే తమకు అత్యంత ప్రాధాన్యమని కుమారస్వామి చెప్పారు. My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes my personal request to all employees, be united, and whatever today's incident, panic in your mind, you please remove that panic. We are with you.
Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plan. Today's incident, we are all really shocked hearing this bad incident. దుర్ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు కిషన్ రెడ్డి. విజయనగరం పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన విశాఖకు బయలుదేరారు. విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు ఆమె. ప్రమాదానికి సంబంధించి వివరాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి అనిత. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి బాగానే ఉందా అండి? అవుట్ ఆఫ్ డేంజర్? కనుక్కోవడానికి కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు మేడం. జరిగింది కానీ మనం కనిపెట్టుకోండి. మా ఆడవాళ్ళిద్దరిని పంపించారు బాగా మా మద్దతు లేదు. మీకు కొంచెం ధైర్యంగా ఉండండి. అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా మేము చూసుకుంటాము. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందుకే మా ఆడవాళ్ళని మా మరదని ఇద్దరిని పంపించాము. మా బావాది భార్య మేడం ప్రసాద్ ఆదిలక్ష్మి అనేవాళ్ళు. ఓకే ఓకే ఓకే. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మరోవైపు ప్రైవేటీకరణ ప్రతిపాదనలు, నిధుల కొరతతో కునారిల్లుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్లో పదే పదే ఇటువంటి ప్రమాదాలు జరగడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్లాంట్లో సరైన మెయింటెనెన్స్ ప్రమాణాలు లేకపోవడం, నిపుణులైన సిబ్బంది కొరత కారణంగానే ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నాయి. యాజమాన్యం వెంటనే భద్రతా ప్రోటోకాల్స్పై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజా ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై చర్చకు తెరతీసింది. సరైన సేఫ్టీ మెజర్స్ లేకపోవడమే ఘటనకు కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 20 మంది పనిచేయాల్సిన చోట 10 నుంచి 12 మంది పనిచేస్తున్నారని చెప్తున్నాయి. మరోవైపు అసలేం జరిగిందో నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం హైలెవెల్ కమిటీని వేసింది. ఇది మాటలకందని విషాదం. మృతదేహాలను గుర్తించలేని దారుణమైన స్థితి. 1540 డిగ్రీలకు పైబడిన వేడిమితో సలసలా మరుగుతున్న ద్రవపు ఉక్కు ఒక్కసారిగా వచ్చి మీద పడితే ఎలా ఉంటుంది? పాపం ఆ అభాగ్యులు ఎంతగా అల్లాడిపోయి ఉంటారు. ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. శరీరమంతా కాలిపోయి నరకయాతన అనుభవిస్తున్న క్షతగాత్రులను తలుచుకుంటేనే గుండెలు అవిసిపోతాయి. తల్లడిల్లుతున్న బాధితుల కుటుంబాలను చూస్తే కన్నీళ్లు ఆగవు. ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఆ కార్మికులు ఎప్పుడూ ఊహించి ఉండరు. రోజూ అలవాటైన పనే కదా, ఆడుతూ పాడుతూ చేద్దామనుకున్నారేమో. స్టీల్ ప్లాంట్లో తరచూ చిన్న చిన్న ప్రమాదాలు సాధారణమనుకున్నారో. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా మృత్యువులా ముంచుకొచ్చిన ఉక్కు ఉపద్రవాన్ని ఊహించలేకపోయారు. ఆ ద్రవమే మరణశాసనం రాస్తుందని తెలుసుకోలేకపోయారు. ఇది ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఎవరిది పాపం? ఎవరిది నిర్లక్ష్యం? ఈ ఘటనకు బాధ్యులెవరు? ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటే కారణమంటున్నాయి కార్మిక సంఘాలు. సరైన మెయింటెనెన్స్ లేదని, 20 మంది పనిచేయాల్సిన చోట 10 మందే పనిచేస్తున్నారని అంటున్నాయి. ఈ ప్రమాదానికి యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని మండిపడుతున్నాయి. ఇప్పటికైనా కార్మికుల భద్రత కోసం సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇంతమంది కార్మికులు తొలగించారు. గత 35 సంవత్సరాల నుంచి కూడా ప్లాంట్ రన్ అవుతుందంటే మెయింటెనెన్స్ కారణంగానే ప్లాంట్ రన్ అవుతుంది. స్టీల్ ప్లాంట్ అనేది మాన్యువల్ గా పనిచేసే ఈ స్టీల్ ప్లాంట్ లో మీరు సుమారు 5,000 మంది 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. 4,000 మంది పర్మనెంట్ బయట పంపించారు. దీని కారణంగా మెయింటెనెన్స్ తప్పుతుంది. ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఒక ప్రమాదకరమైన గ్యాస్ ఉన్నాయి కూడా. కానీ ప్రమాదం వస్తే ప్రజలు కూడా హానికరమైన యాజమాన్యం పక్కదారి బట్టి రోజు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి సుమారు పర్మనెంట్ ఎంప్లాయీస్ 4,000 మంది బయట పంపించింది. కాంట్రాక్ట్ 6,000 బయట పంపించడం వల్ల సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ రోజు ప్రమాదం జరిగింది అంటున్నా. దీని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి, యాజమాన్యం వహించాలి. దీనికి మేనేజ్మెంట్ తప్పుదోవతోనే చీకటి ఒప్పందాలతో చేస్తుంది తప్ప ఎవరిని కూడా మేనేజ్మెంట్ ముందుకు తీసుకొచ్చి పేర్లు ఇవ్వని చెప్పే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్లు తగ్గించడం వల్లే, కాంట్రాక్ట్ వర్కర్లకు ఒత్తిడి వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్మికులను తొలగించడం, నిపుణులైన కార్మికులను బలవంతంగా వీఆర్ఎస్ తీసుకునేలా
స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఒత్తిడి చేసిందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. కేవలం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో అక్కడ భద్రతా వైఫల్యాల వల్ల, సేఫ్టీ సిస్టమ్స్ మెజర్స్ ఏవి పాటించకపోవడం వల్ల ఎవరైతే సీనియారిటీ ఉందో, ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని బలవంతంగా విఆర్ఎస్ ఇప్పించడం లేదా కాంట్రాక్ట్ లేబర్ను తొలగించడం వల్ల, కేవలం అనుభవరాహిత్యం ఉన్న ఎంప్లాయీస్ అక్కడ పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీన్ని పూర్తిగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇంకొకటి ఏంటంటే చాలా అన్యాయం. ఈ రోజు యాక్సిడెంట్ జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోతే మానవతా దృక్పథంతో చేయాల్సింది పోయి ఎలాంటి ప్రమాణాలు కూడా పాటించకుండా పోలీసులు జులుం చూపించి ఎక్కడైనా సరే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలోనే, యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలోనే పక్కనే బాడీలు పెట్టడం జరుగుతుంది. మీరు ఎందుకని ఎలాంటి చర్చలు జరపకుండా స్టీల్ ప్లాంట్ వర్కర్స్ తో కానీ, యూనియన్ నేతలతో కానీ, లేదా కుటుంబ సభ్యులతో కానీ కనీసం మాట్లాడకుండా ఏ బాడీ ఎవరిదనేది గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకని మీరు పక్కకి ఎలా తీసుకొచ్చి చీకట్లో ఈ బాడీలు మీరు చూడొచ్చు. ఈ రోజు చాలా దిక్కు ముక్కు లేని విధంగా ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క బాడీని కనీసం అక్కడ కాపలా కూడా లేకుండా వదిలేసి పోలీసులు ఏం చేస్తున్నారంటే ఏ విధంగా ఇక్కడికి వచ్చిన ఎంప్లాయీస్ ని బెదిరించి బయటికి పంపించాలి, భరించి అప్పుడు ఏ విధంగా బేరసారు. ఎప్పుడైనా సరే ఇలాంటి యాక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఏమిస్తారు, ఆ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేస్తారు, యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఎంక్వైరీ చేసి భవిష్యత్తులో యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు, ఏ సేఫ్టీ మెజర్స్ వల్ల లేకపోవడం జరిగింది. కేవలం ఏంటంటే 10 మంది పని చేయవలసిన దగ్గర కనపెట్టడం, సీనియర్ టెక్నీషియన్, సీనియర్ వర్కర్స్ అందరినీ తొలగించడం, పనికిమాల వాళ్ళందరినీ బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఏదో పెట్టేద్దామని ప్లాన్ చేయడం. అదే కాకుండా సుమారు వీళ్ళందరి చేత 18 గంటలు ఎవరు కూర్చోకూడదు, నీళ్ళు తాగకూడదు, ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే మేము అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఈ సంవత్సరం నుంచి ఒక నరకం, ఏదైతే బ్రిటిష్ పరిపాలనలో మన భారతీయులు నరకం అనిపించారో అంతకన్నా దారుణంగా ఈ స్టీల్ ప్లాంట్ లోపల నరకం అనిపించి. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ప్రమాదాలు చూడలేదంటున్నారు కార్మికులు. అసలేం జరిగిందో కూడా అర్థం కావడం లేదని వాపోతున్నారు. అక్కడికి 36 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ మేనేజర్లు ఉన్నారు. అలాగే ఇప్పుడు దెబ్బ తగిలినటువంటి వ్యక్తి ఇంకో 1 yearలో రిటైర్ అయిపోతున్నారట. ఆయన 34 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 34-35 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వారు అందరూ కూడా చెప్తున్నారు ఎప్పుడు కూడా ఇలాంటి బ్లాస్ట్ మేము ఎప్పుడు కూడా చూడలేదు. అది జరగడం అసలు మాకు అంతపట్టట్లేదు, అసలు అర్థం కావట్లేదని చెప్పేసి అది. అందుకనే వీటి మీద పూర్తి ఒక ఎంక్వైరీ కూడా వేశారు. ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణకు ఎంక్వైరీ కూడా ఏం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు హై లెవెల్ కమిటీని వేసింది ప్రభుత్వం. ఉక్కు రంగంలో నిపుణులైన 3 సభ్యులతో ఈ కమిటీని నియమించింది. స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి అసలేం జరిగిందో నిగ్గు తేల్చబోతోంది. Today evening itself appointed a committee from other steel plant experts. Tomorrow 3 persons will come here. They will assess the stock, what is the issue here, actually why it has happened, everything they will find out. Then future days how we have to take precautionary measures, all those things tomorrow's committee they will going to give the report. స్టీల్ ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన ఉద్యోగుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపింది. ఉద్యోగి రిటైర్మెంట్ వరకు క్వార్టర్స్లో నివాసం ఉండేందుకు అవకాశం ఇస్తామని చెప్పింది. పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. That we have, it has come to in our mind. Today I request all of you, even all union leaders, don't try to spoil the revival of this plant. My personal request to all union leaders. Today we have decided who have succumbed to these injuries, even the persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees, for their family also. Today we are announcing 25 lakh rupees compensation, other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues, I think PF, gratuity, everything
Other than this 25 lakhs, they will get. ఇప్పుడే కాదు, గతంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఘటన జరిగిన ప్రతిసారి భద్రతా ప్రమాణాల పాటింపుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ రక్షణ చర్యలను బలోపేతం చేయడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తరచూ ప్రమాదాలకు ఇదే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే కాదు, గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా మేల్కోలేదు. తరచూ అదే తరహా ఘటనలు అయినా రక్షణ చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఊహించని ఉపద్రవాలు కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటిదాకా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి? ఎంక్వైరీల్లో ఏం తేలింది? విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రధానంగా గ్యాస్ లీకేజ్, పేలుళ్లు, ద్రవలోహం లీకేజ్ వంటివి అవుతూనే ఉన్నాయి. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ డేంజరస్కు కేరాఫ్ అయింది. కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజా ప్రమాదం వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటు చేసుకుందనేది ఆరోపణ. ఇది 2012లో విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోరాన్ని గుర్తుకు తెచ్చింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే జూన్ నెలలో ప్రమాదం సంభవించింది. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర పేలుడే వారి ప్రాణాలు తీసింది. ఆ సమయంలో పలువురు స్పాట్లోనే చనిపోగా మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆక్సిజన్ పైప్లైన్లో ఒత్తిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల పైప్లైన్ పేలిపోయి భారీగా మంటలు వ్యాపించాయి. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య ఉండడంతో అధికారులు, కార్మికులు దాన్ని పరిశీలిస్తుండగా ఇది జరిగింది. దాంతో అక్కడే ఉన్న పలువురు ఈ ఘోరానికి బలయ్యారు. మృతుల్లో 3 డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కన్సల్టెంట్లు, పలువురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. అదే ఏడాది మే 1న స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్ 3లో మరో పేలుడు చోటు చేసుకుంది. 2 కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన మరికొన్ని ప్రమాదాల విషయానికొస్తే 2012 మే 22న సింటర్ ప్లాంట్లో మంటలు చెలరేగడంతో కొత్త బ్లాస్ట్ ఫర్నేస్కు ముడి పదార్థాన్ని తీసుకువెళ్తున్న కన్వేయర్ బెల్ట్ పూర్తిగా కరిగిపోయింది. ₹1 కోటి ఉత్పత్తి నష్టం వాటిల్లింది. అదే ఏడాది మే 1న కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్ 3లో జరిగిన పేలుడులో 2 కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. 2011 ఏప్రిల్ 10న సుమారు 140 టన్నుల ద్రవ ఉక్కును తీసుకువెళ్తున్న ల్యాడిల్ నుంచి అది కింద పడింది. దీంతో ఎస్ఎంఎస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు ₹60 కోట్ల నష్టం వాటిల్లింది. 2011 ఏప్రిల్ 14న ఎస్ఎంఎస్లోని కంటిన్యూయింగ్ కాస్టింగ్ విభాగంలో భారీ పరిమాణంలో వేడి లోహం కింద పడిపోయింది. 140 టన్నుల ద్రవ ఉక్కు నేలపై పడింది. అదే ఏడాది ఏప్రిల్ 17న ముడి పదార్థాల నిర్వహణ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 కన్వేయర్ బెల్ట్లకు నష్టం వాటిల్లింది. ₹20 కోట్ల నష్టం చవిచూసింది స్టీల్ ప్లాంట్. అదే సంవత్సరం మే 1న బ్లాస్ట్ ఫర్నేస్కు ముడి పదార్థాలను రవాణా చేసే కన్వేయర్ బెల్ట్ మెలితిరగడంతో 48 గంటల పాటు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఆ తర్వాత జూన్ 18న కోక్ డ్రైయింగ్ కూలింగ్ ప్లాంట్లోని 2 కన్వేయర్ బెల్టుల్లో ఒకదానిపై వేడి కోక్ పడడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తంగా 2012లో 4 నెలల్లో 4 ప్రమాదాలు జరిగాయి. అప్పటి పలు పేలుళ్లు, గ్యాస్ లీకులు, ద్రవ ఉక్కు ప్రమాదాల్లో కనీసం 27 మంది మృతి చెందారు. స్టీల్ ప్లాంట్లో 2014 జూన్లో మరో ప్రమాదం సంభవించింది. కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయిన ఘటనలో 2 ఇంజనీర్లు విషవాయువును పీల్చి మృతి చెందారు. డిసెంబర్ 2020లో ల్యాడిల్ తెగిపడిన ఘటనలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 11 ఫిబ్రవరి 2023లో స్టీల్ మెల్టింగ్ షాప్లో మోల్టెన్ స్టీల్ పడడంతో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కాబట్టి ఏ విధంగా జరిగిందనేటువంటి విషయం మీద పరిశీలన చేస్తారు, అధ్యయనం చేస్తారు. తప్పనిసరిగా దాని మీద ఒక నివేదిక చాలా తక్కువ సమయంలో, ఎందుకంటే ఇది కాలయాపన చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఎవరికి కూడా లేదు. ఇదేంటంటే కార్మికుల ప్రయోజనాలకు, ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం. అంటే స్టీల్ ప్లాంట్లో కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన నాకైతే గుర్తు లేదు, జరగలేదని కూడా నేను అనుకుంటున్నా. ఒక 15 సంవత్సరాల క్రితం నేను కూడా స్టీల్ ప్లాంట్కి వచ్చా. 12 మురళీధర్ రాజు అన్న మిత్రుడు కూడా ఆ రోజు ఆ ప్రమాదంలో మరణించాడు 12లో. అప్పుడు నేను ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మేమిద్దరం కూడా కలిపి ఆ వేళ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదంగా నా దృష్టిలో ఉంది. 15 ఏళ్ల క్రితం స్టీల్ ప్లాంట్లో వరుస ప్రమాదాలతో భీతావహ వాతావరణం నెలకొన్నప్పుడు నాటి పరిశ్రమల శాఖ డైరెక్టర్ ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి దుర్ఘటనల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నివేదించారు.
ఆ నివేదికకు ఏ గతి పట్టిందో ఏమో కానీ 2012లో స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో భారీ పేలుడు జరిగి 19 మంది విగతజీవులయ్యారు. ఆ తర్వాత కూడా 2014 నుంచి ఆపై దశాబ్ద కాలంలో ప్లాంట్లో చాలాసార్లు ప్రమాదాలు సంభవించాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని పని ప్రదేశాలను సురక్షితం చేయాల్సిన మేనేజ్మెంట్ కార్మికులను కుదించడంపై పెట్టిన శ్రద్ధలో ఏ కాస్తైనా పరిశ్రమను సక్రమంగా నిర్వహించడంపై చూపించి ఉంటే ఇలాంటి విపత్తు వాటిల్లేదే కాదంటాయి యూనియన్లు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒకప్పుడు 18,000 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్యను 8,800కు తగ్గించేశారు. 6,000 మంది ఒప్పంద కార్మికులను తొలగించారు. దీంతో ఉన్నవారిపై పనిభారం ఎక్కువవుతోంది. నిపుణులైన శ్రామికులకు బదులు అంతగా అవగాహన లేని వారితో పనులు చేయించడం పరిపాటవుతోంది. ఇటీవలి కాలంలో ప్లాంట్కు ప్రభుత్వం నుంచి 11,000 కోట్ల రూపాయలకు పైగా నిధులందిన తర్వాత కూడా పరిశ్రమ నిర్వహణను మెరుగుపరచడానికి తగినంత సొమ్మును వెచ్చించలేదనేది ఆరోపణ. ఇలాంటి యాజమాన్య పోకడలే పెను ఉత్పాతానికి కారణభూతమై శ్రమజీవులకు మరణశాసనం రాస్తోందనడంలో సందేహం లేదు. ఈ హృదయ విదారక దుర్ఘటనపై లోతుగా విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి రిపీట్ కాకుండా రక్షణ వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేయాలి. అప్పుడే ప్రమాదాలకు తావుండదు. కానీ ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులు హడావుడి తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. కనీస భద్రతా ప్రమాణాల్ని మెరుగుపరచడం లేదు. అసలు ఘటనకు కారణాలేంటి, తప్పు ఎక్కడ జరిగింది, బాధ్యులెవరు అని తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ కమిటీలు వేసి రిపోర్ట్లు ఇచ్చినా అవి సూచించిన సేఫ్టీ మెజర్స్ను పాటించడం లేదు. ప్రమాదకరమైన భారీ ఇండస్ట్రీలో ఇలాంటి ఒత్తిడి గురి చేయడం సరైనది కాదు. ఈ మిషన్లో 20 మంది పనిచేయాలి, 13 మాత్రమే ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీ అందరూ కూడా తెలుసు 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలు తీసేశారు. 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు వీరాసి పంపించారు. 5,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వీరి స్థానంలో ఎవరిని కూడా నియమించకుండా మొన్నవాళ్లనే కొనసాగిస్తూ ఉత్పత్తి పెంచమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి భద్రతను పక్కన పెట్టేసి పనిచేస్తే ఏ విధంగా జరుగుతుంది? ఇలాంటి ఉత్పత్తి వస్తుందని చెప్పేసి డబాయిస్తూ ఉన్నారు పైపెచ్చు. వాస్తవానికి పని ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలంటూ 17 ఏళ్ల క్రితమే జాతీయ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ లాభం లేకుండా పోయింది. అందులో సూచించినవన్నీ బుట్టదాఖలయ్యాయి. ఫలితంగా దేశీయంగా పారిశ్రామిక ప్రమాదాలు విపరీతంగా సంభవిస్తున్నాయి. కార్మికుల ప్రాణాలను గాల్లో దీపాలుగా మార్చుతున్న ఆ దుర్ఘటనలు పర్యావరణానికి తీరని నష్టం చేస్తున్నాయి. ఒక్క 2024లోనే దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ఇటువంటివి 240 ప్రమాదాలు జరిగాయి. 400 మంది ప్రాణదీపాలు అర్ధాంతరంగా ముగిశాయి. తనిఖీలను తూతూ మంత్రంగా మార్చడం, వాటిని పర్యవేక్షించాల్సిన అధికారుల పోస్టులను సకాలంలో భర్తీ చేయకపోవడం వంటివి పరిశ్రమల్లో పెను విపత్తులకు కారణమవుతున్నాయి. ఈ వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడంతో పాటు లాభాల యావలో భద్రతను పణంగా పెట్టడం, శిక్షణ లేని ఒప్పంద కార్మికులకు కీలక బాధ్యతలు అప్పగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి యాజమాన్యాలను ప్రభుత్వాలు ఉపేక్షించకూడదంటున్నాయి కార్మిక సంఘాలు. ఈ ఒక్క స్టీల్ ప్లాంట్లోనే కాదు, విశాఖ పారిశ్రామిక వాడలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫార్మాసిటీ ఇలాంటి ఘటనలకు కేరాఫ్గా మారింది. ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలకు డిమాండ్ పెరుగుతోంది. ఘటనలు జరుగుతున్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో వాటివైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. రెగ్యులర్గా నిర్వహించే తనిఖీలు చేయడం లేదు. ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఫలితంగా తరచూ ప్రమాదాలు తప్పడం లేదు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్లో సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి. నిపుణులైన కార్మికులను నియమించుకోవాలి. లేదంటే ఊహించని ఘటనలు జరిగే అవకాశం ఉంది.